ఎవరైనా మీరు విందు ఏర్పాటు చేసుకుంటే మిమ్మల్ని తిరిగి విందుకు పిలవగలిగిన వారిని మీరు ఒకవేళ ఆహ్వానించినట్లయితే ఏ ప్రయోజనం? మిమ్మల్ని మరలా పిలవలేని, మీకు అన్నం పెట్టలేనటువంటి వారిని పిలుచుకోండి. ఎందుకంటే ఇచ్చి పుచ్చుకోవడంలో గొప్పతనం లేదు, పంచిపెట్టడంలో గొప్పతనం ఉంది. కాబట్టి తిరిగి ఇవ్వలేని వారికి మీరు పంచిపెట్టండి. ప్రేమను పంచిపెట్టండి, ఆహారాన్ని పంచిపెట్టండి, మీరు కలిగిన దానిలో కొంత పంచిపెట్టండి. ఫలితంగా మీకు తగినటువంటి చెల్లింపు పరలోకంలో మీరు పొందుకుంటారు. గొప్ప విందు అని అంటే కేఎఫ్సి చికెన్ ఫ్రై, లేదా శాండ్విచ్లు, లేదా సమోసా అనుకోకండి. గొప్ప విందు అంటే నిజంగానే విందే విందు. సహోదరి, సహోదరుడా, నీ చేతుల్లో ఆహ్వాన పత్రిక ఉంది. ఆ పత్రిక పేరు సువార్త. ఈ సువార్త అనే ఆహ్వాన పత్రిక దేవుడి చేతిలో పెట్టాడు. అంటున్నాడు, వెళ్ళు, ఎంతమందిని ఆహ్వానిస్తావో అంతమందిని ఆహ్వానించు.